తులసి వనంలో గంజాయి మొక్కలాగా గా సూర్యాపేటలో ఒకడు జానెడోడు మిగిలిండు. ఆ జానెడును కూడా మళ్ళా మొలవనీయం. మా ఎంకన్న మీద 3 అడుగులు ఎగురుతుండు. మళ్ళసారి చూసుకుంటామని వచ్చి యువకులు సూర్యాపేట వాళ్ళు నాకు చెప్పారు. నువ్వు నీ 6 గ్యారెంటీల సంగతి చెప్పు, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడు. కానీ రేవంత్ రెడ్డి చేసిందేం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు 4000 పెన్షన్ వచ్చిందా? రాలేదు. అక్క చెల్లెలకు 2500 వచ్చిందా? రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? రైతులకు 15,000 రైతు బంధు వచ్చిందా? ఏది రాలే. అందుకే దాని గురించి మాట్లాడడం చేతగాక హరీష్ రావు పొడుగున్నాడు, మా జగదీష్ రెడ్డి గారు పొట్టిగా ఉన్నారు. మేము పొడుగుంటేంది పొట్టిగుంటేంది, మేము మా పనితనంలో మేము పొడుగున్నాం. మా ప్రజలకు సేవ చేయడంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో పొడుగున్నాం తప్ప నీలాగా సంకుచిత మనస్తత్వము కుంచిత మనస్తత్వం లేదు. మరి నీ మనసు పొట్టిగా ఉంది, నీ ఆలోచన పొట్టిగా ఉంది, నీ బుద్ధి పొట్టిగా ఉంది, నువ్వు పొట్టిగా ఉన్నావు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు పెట్టుబడి సహాయము, ఈరోజు రైతులకు ఇచ్చిన బోనసులు లెక్క కడితే 1,56,000 కోట్లు ఈ 30 నెలల రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వ్యవసాయం దండుగా కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తాం, రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. ఈ రైతు బంధు ఎగబెట్టి ఇంకా సిగ్గు లేకుండా నేను వేసిన రైతు భరోసా రైతుల కళ్ళల్లో ఆనందం వెలుతురు చూస్తున్నట్టయినా రాయడన్న ఊర్లకు రా, గవర్నమెంట్ లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా పోరాండా. నువ్వు వచ్చిన నరమెట్టకే రా, ఆ ఊళ్ళో రుణమాఫీ ఎంతమందికి అయిందో, రైతు బంధుకు ఎంతమందికి కాలేదో, రైతుల కళ్ళల్లో ఆనందం ఉన్నదో దుఃఖం ఉన్నదో ఆ రైతుల మధ్యనే రచ్చబండ కాడ కూర్చొని మాట్లాడదాం రా రేవంత్ రెడ్డి. అరే నువ్వు 3 సార్లు రైతు బంధు ఎక్కడినావు. నువ్వు మొత్తం లెక్క తీస్తే ఈ రేవంత్ రెడ్డి రైతు బంధు మీద పడ్డ బాకీ 29,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర రైతులకు బాకీ పడ్డావు. 29,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టి ఇంకా సిగ్గు లేకుండా నల్లగొండలో నేను వేసిన రైతు భరోసాతో రైతు కళ్ళల్లో ఆనందమట. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టిలో ఇంకా సిగ్గు లేకుండా నేనేందో రైతు బంధు వేసినా దానికి ఆనందం వచ్చింది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడదామా? ఏడ మాట్లాడు? అసెంబ్లీలో మాట్లాడదామా? పెట్టు అసెంబ్లీలో. వరి కొనుగోలులో నానా తిప్పలు పడి 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ వరి ధాన్యాన్ని సేకరించి దేశంలోనే రికార్డు ఈరోజు సృష్టించినాం. ఈయన చెప్తుడు 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నా. నీ ముఖానికి నువ్వు 80 కొన్నావు. మేము 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. నువ్వేందా 80 కొన్నాను పెద్ద సిపాయి లెక్క చెప్పుతావు నీ ముఖానికి. నువ్వు కొన్నది 80. 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నులు కొని రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఆగంబట్టి తడిసిపోయి ఎండిపోయి ఎండకేండి వానకు తడిసి ఈ చెదలు బట్టి సంచులు లేక దాదాపు 40-50 రోజులు పడిగాపులు కాసి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టిన నువ్వు సిగ్గు లేకుండా ఇంకా రైతు బంద్ వేసినా వడ్లు కొన్నా అని మాట్లాడతావు నీ ముఖానికి. సింగరేణిలో టెండరే కాలేదు, తారీఖే రాలేదు, మొత్తం సింగరేణి కొలగొట్టిరని నోరు తెరిచిన అబద్ధం. సింగరేణిలో టెండరే కాలేదట. కమాన్ అసెంబ్లీ పెట్టి నేను చూపిస్తా టెండర్ అయిందో లేదో. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టినాక నీ బామ్మర్దికి శోధా కన్స్ట్రక్షన్ కు సృజన్ రెడ్డికి టెండర్ దక్కిందా లేదా నేను రుజువు చేయడానికి రెడీగా ఉన్నా. టెండర్ కాలేదంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టింది నిజం, నీ బామ్మర్ది కంపెనీకి టెండర్ ఇచ్చింది నిజం, శోధా కన్స్ట్రక్షన్ కు టెండర్ దక్కింది నిజం, సృజన్ రెడ్డి అనే వ్యక్తి నీ బామ్మర్ది అనేది కూడా అంతే నిజం. దమ్ముంటే ఎక్కడ మాట్లాడదాం. నా జీవిత లక్ష్యం ఒక్కటే, మూసీ నది ప్రక్షాళన. నేను మూసీని బాగా చేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటూ ఏవి నీళ్ళెక్కడి? కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లు కాదా? మేము కట్టిన మల్లన్న సాగర్ నీళ్లు కాదా? ఎక్కడిది మూసీ? మూసీ శుద్ధి చేస్తా, మూసీలో అవి నీళ్ళెక్కడి? మల్లన్న సాగర్ నీళ్లే కదా హైదరాబాద్ తీసుకుపోతున్నది. ఎవరు కట్టింది? తాత కట్టిండా మల్లన్న సాగర్? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మేము కట్టిన కాళేశ్వరం నుంచే
ఏమి నీళ్లు తీసుకుపోతున్నావు రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 3 ఏళ్లనే కట్టుడు కూలుడు 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోవడు అయిపోయింది. ఈయన మా కాళేశ్వరం కూలిపోయింది అంటాడు మళ్ళీ సిగ్గు లేకుండా. కాళేశ్వరం నీళ్ళే మూసికి తీసుకుపోతావు, కాళేశ్వరం నీళ్ళే హైదరాబాద్ మంచినీళ్ళు తీసుకుపోతావు, కాళేశ్వరంతోనే బంగారం లాంటి పంట పంటది, కాళేశ్వరం కూలిందని మళ్ళీ అబద్ధాలు మాట్లాడతాడు. ఇప్పుడు సిద్దిపేటకి రా, ఏ ఊరు పోదాం? నంగనూరు పోదామా, చిన్నకోడూరు పోదామా, మా సిద్దిపేట రూరల్ పోదామా, దుబ్బాక పోదామా, గజ్వేల్ పోదామా, లేదు యాదగిరి గుట్టకు పోదామా, భువనగిరికి పోదామా, అలేరుకు పోదామా, మానకొండూరు పోదామా, హుస్నాబాద్ పోదామా, మెట్టుపల్లి పోదామా, జగిత్యాలకు పోదామా, ఎక్కడికి పోదాం? కాళేశ్వరంతో పంట పండిందా లేదా రైతుల్ని అడుగుదాం. ఈ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు కాళ్ళొంకర, చేతులొంకర, నడువంకర దశాబ్దాల కొద్దీ ఫ్లోరైడ్ పీడిస్తుంటే ఆనాడు కోమటిరెడ్డి వెంకన్న జానారెడ్డి గారు ఎస్ఎల్బిసి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి పనులు ప్రారంభిస్తే 34 కిలోమీటర్లు పూర్తి చేసి 10 కిలోమీటర్లు నీకు అప్పచెప్తే 10 ఏళ్ళు పడావ పెట్టిన దుర్మార్గుడా. అసలు నల్లగొండ ఫ్లోరైడ్ ను రూపుమాపింది ఎవరు? 60 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశంలో కదా నల్లగొండను ఫ్లోరైడ్ పాలు చేసి నల్లగొండ బిడ్డలు అవిటి వాళ్ళుగా కాళ్ళు వంకర్లు పోయి చేతులు వంకర్లు పోయి నల్లగొండ జీవితాల్ని ఆగం చేసిందే ఈ కాంగ్రెస్ తెలుగుదేశం. ఆనాడు కేసీఆర్ గారు నల్లగొండ ప్రజలకు 60 ఏళ్లలో ఎవరు చేయని విధంగా ఇంటింటికి కృష్ణా జలాలు అందించి స్వచ్ఛమైన మంచినీళ్లు తాగించి ఫ్లోరైడ్ రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దింది కేసీఆర్. మళ్ళొచ్చే ఎన్నికల లోపల ఎస్ఎల్బిని పూర్తి చేసి కృష్ణానది జలాలను నల్లగొండ నేల మీద పారిస్తా. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 12 కిలోమీటర్లు మేము ఆ టన్నెలు తవ్వినాం. మీరు మూలపడేసిపోతే గబ్బిలాలకు నిలయంగా మీరు మారిస్తే ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చి పిలిచి 12 కిలోమీటర్లు ఎస్ఎల్బిసి టన్నెలు తవ్వింది బీఆర్ఎస్. నువ్వు ఇప్పుడు 2 సంవత్సరాలు 7 నెలలు అయింది, 12 మీటర్లు తవ్వినావా? నువ్వు 8 మందిని పాపం అమాయక కార్మికుల్ని బలి చేసినావు. ఎస్ఎల్బిసి టనల్ కుప్పకూలిపోతే శవాలు కూడా బయటకు తీయని దత్తము నువ్వా మా గురించి ఎస్ఎల్బిసి గురించి మాట్లాడాలి? ఎస్ఎల్బిసి మేము 12 కిలోమీటర్లు తవ్వినాం. ఎస్ఎల్బిసిని ఇరకబెట్టింది మీరు, తప్పుడు విధానంలో ప్రారంభించింది మీరు. అయినా కష్టపడి కిందపడి మీదపడి 12 కిలోమీటర్లు మేము తవ్వితే నువ్వు 12 మీటర్లు తవ్వలేదు. 8 మంది ప్రాణాలు బలి ఉన్నావు, శవాలు కూడా బయటకు తీయని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు ఇంకా ఎస్ఎల్బిసి అట బీఆర్ఎస్ ఏదో చేయలేదు, బీఆర్ఎస్ పాపం చేసిందట. పాపం నీది.